ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మంచిగా పొడి పొడిగా ఉండే సేమియా ఉప్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో చూసేసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం నెయ్యి వేసేసుకొని మనం ఉప్మా ఎంత క్వాంటిటీ అయితే మీరు తీసుకోవాలనుకుంటున్నారో సో అంత క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం నెయ్యి వేసేసుకోండి. సో నెయ్యి వేసేసుకున్నాక అది కొంచెం మనకి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం ముద్దలా ఉంటుంది. సో అది కరిగేసినాక దాంట్లోకి మీరు ఎంత క్వాంటిటీ ఉప్మా తీసుకోవాలనుకుంటున్నారో సో అంత క్వాంటిటీ మీరు తీసేసుకోండి సేమియాని. సో డ్రై సేమియాని మంచిగా ఫ్రై చేసేసేయాలండి. సో ఎంత బాగా నెయ్యిలో ఫ్రై చేస్తే అంత మంచి స్మెల్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను సిమ్లోనే ఫ్రై చేసేస్తూ ఉన్నాను, ఎందుకంటే సేమియా అనేది త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసేయండి. సో ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అండ్ స్మెల్తో పాటు కొంచెం మనకు అలా సేమియా అనేది కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో అలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, మనం దాన్ని పక్కన తీసేసుకోవచ్చు. సో ఎప్పుడు కూడా సేమియాతో ఓన్లీ స్వీటే అలా ఎప్పుడు చేస్తూ ఉంటారు కదా. సో అలా ఎప్పుడు స్వీటే కాకుండా ఇలా ఉప్మా కూడా చేసేసేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లేదంటే బాక్స్కి, హస్బెండ్ లంచ్ బాక్స్కి అయినా లేదంటే పిల్లల లంచ్ బాక్స్కి అయినా ఈజీగా పెట్టేయచ్చు. అండ్ ఈవెన్ డిన్నర్లో తిన్నా కూడా చాలా లైట్గా ఉంటుంది, ఎందుకంటే సేమియా అనేసరికి అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది కదా. బట్ ఇది మాత్రం చాలా లైట్గా అనిపిస్తుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. సో ఇక్కడ నేను మొత్తం ఫ్రై చేసేస్తూ ఉన్నాను, చెప్పాను కదా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అండ్ మనకి మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదా ఫ్రై అవుతున్నప్పుడు. సో ఇలా కలర్ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కలర్ కొంచెం చేంజ్ అయితే ఇంకా దాన్ని పక్కన తీసేసుకోవాలి వేరే బౌల్లోకి. ఇప్పుడు దీంట్లోకి సేమియాలోకి మీరు ఏమేమి వేయాలనుకుంటున్నారో వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. లైక్ క్యారెట్ అయినా లేదంటే బఠానీ అయినా సో ఇలా ఏమైనా వేసేసుకోవచ్చండి సేమియా ఉప్మాలోకి. మనం నార్మల్ ఉప్మా ఎలా చేస్తామో సేమ్ సేమియా ఉప్మా కూడా సేమ్ అలాగే. కాకపోతే ఏంటంటే మనం నార్మల్ ఉప్మా అంటే సన్నం రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ, అది లేదంటే గోధుమ రవ్వ ఉంటుంది అంటే కొంచెం లావుగా ఉంటుంది కదా. సో రెండు రకాలుగా చేస్తాం కదా ఉప్మా అనేది. వీటికి వచ్చేసి వాటికి కొంచెం డిఫరెంట్ క్వాంటిటీలో మనం వాటర్ అనేది మెజర్మెంట్ ఉంటుంది, బట్ దీనికి కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. సో అది ఎలా అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఆ సేమియానంతా వేరే బౌల్లోకి తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి సేమ్ ప్యాన్లోకి ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం పల్లీలు వేసేస్తూ ఉన్నాను. అంటే మనం నార్మల్గా పోపు ఎలా వేస్తామో అలాగే. సో మీరు క్యారెట్ అలా వేయాలనుకుంటే ఈ టైంలో వేస్తే బాగుంటుంది. ఇవి కొంచెం అలా లైట్గా ఫ్రై అయినాక అండ్ దీంట్లోకి కొంచెం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసేస్తూ ఉన్నాను, కొంచెం 2 ఎండుమిర్చి కూడా వేసేసాను. సో ఇలా వేస్తే ఏంటంటే మనకి ఇంకా వేరేగా మనం ఉప్మాలోకి మళ్ళీ వేరే కారంకి ఏం యాడ్ చేయం కదా, ఓన్లీ మిర్చి నుంచి వచ్చే కారమే కాబట్టి సో ఇవి వేసేస్తే సరిపోతుంది. అండ్ దీని తర్వాత కొంచెం అలా కరివేపాకు కూడా వేసేస్తే మంచి ఫ్లేవర్తో పాటు హెల్దీ కూడా కదా, చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇవన్నీ ఫ్రై చేస్తున్నప్పుడు. సో నేనైతే పల్లీలు యాడ్ చేశాను. నార్మల్గా అయితే దీంట్లోకి వేరే వెజిటేబుల్స్ యాడ్ చేసినా కూడా బాగానే ఉంటుంది, బట్ పల్లీలు వేస్తే కూడా ఇంకా ఇంకా బాగుంటుంది. అవి తింటున్నప్పుడు మనకు మధ్యలో అలా వస్తూ ఉంటే ఇంకా ఇంకా మంచి టేస్ట్గా వస్తాయి. అండ్ దీంట్లోకి మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడే వేసేసేయాలి. సో ఇవన్నీ కూడా ఫ్రై అవుతూ ఉంటాయి. అప్పుడు ఆ టైంలో ఏంటంటే మనకి టమాటా నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా. సో అప్పుడు ఇవన్నీ బాగా మంచి కుక్ అయిపోతాయి. సో అలా కుక్ అవ్వడానికి ఏం చేస్తున్నానంటే ఇక్కడ అండ్ దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. చిన్నగా చాప్ చేసిన కొత్తిమీర కూడా ఈ టైంలో వేసేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్తో పాటు అన్నిట్లో కూడా మంచిగా మిక్స్ అయిపోతుంది. సో అలా చిన్నగా చాప్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి మొత్తం కూడా కలిపేసేయాలి. సో కలిపేసేసినాక మూత పెట్టేసేసి కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలి, ఎందుకంటే మనం వేసిన టమాటా బాగా ఉడకాలి కదా. మీరు కనుక క్యారెట్ లేదంటే బఠానీ ఇంకేమన్నా యాడ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ టైంలోనే యాడ్ చేసి వేసేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చెప్పాను కదా టమాటా నుంచి అనేది మనకు వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా. సో దానివల్ల వాటర్లో మనకు త్వరగా బాయిల్ అయిపోతాయి. సో ఇలా అయిపోయినాయి కదా, అన్నీ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే మనం ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి. వాటర్ మెజర్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే అంటే నార్మల్గా ఉప్మా కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను కదా.
సో మీరు ఒక్క కప్పు కనుక సేమియా ఉప్మా అంత రోస్ట్ చేసుకున్నారంటే ఒక్క కప్పుకి 1.5 కప్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను కదా ఎంత ఉప్మా క్వాంటిటీ ఫ్రై చేసుకున్నానని సేమియా. సో నేను 1.5 కప్పు తీసుకున్నాను. సో దీంట్లోకి నేను 2.5 కప్స్ అనేది వేసేస్తూ ఉన్నాను వాటరు. సో ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది, మంచిగా పొరపలాగా వస్తుంది. అంటే మంచిగా ఎప్పుడైనా ఉప్మా సేమియా ఉప్మా వచ్చేసి కొంచెం ముద్దలాగా అయితే అస్సలు బాగుండదు. సో ఇట్లా పొరలు పొరలుగా వస్తే కొంచెం విడివిడిగా వస్తే చాలా చాలా బాగుంటుంది. సో దానికోసమని అలా వాటర్ వేసి బాయిల్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మీరు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుంటే త్వరగా కరిగిపోతుంది కదా ఈ వేడి వాటర్లో వేస్తూ ఉంటే. సో అప్పుడు వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి సాల్ట్ వేసేసుకున్నాక మొత్తం కలిపేసేయాలి ఒకసారిగా. అండ్ మీరు కనుక ఇందులోకి క్యారెట్ లాంటివి వేస్తే కూడా ఈ టైంలో మంచిగా బాయిల్ అయిపోయి ఉంటాయి. బట్ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే వన్స్ మనం సేమియా వేసేసినాక చాలా త్వరగా అయిపోతుంది ఇది. సో ఇంకా అన్నీ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి నేను ఇంకా మనం పక్కన ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా, సో దీన్ని ఇందులో వేసేసేయాలి. సో దీన్ని ఇలా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేయాలి. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది, జస్ట్ 3 to 5 మినిట్స్లో అయిపోతుంది సేమియా ఉప్మా. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా సేమ్ ఉప్మా తిని ఒక్కసారి బోర్ కొడితే కనుక ఇంట్లో వాళ్ళకి ఇది ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఈవెన్ పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. సో ఇక్కడ మొత్తం ఒకసారి కలిపేసినాక మూత పెట్టేసేయండి, ఇంకా సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చాలా పొడి పొడిగా వస్తుందండి. ఒక్క 2 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత ఎట్లాగో వాటర్ ఉంటాయి కదా, ఏం అడగంటదు. సో అలా ఒక 2 మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసేసి చూస్తే ఏంటంటే మన సేమియా ఉప్మా అంతా కూడా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. సో మీరు అనుకోవచ్చు కరెక్ట్ మెజర్మెంట్ కుడుకుతుందా లేదా, మంచిగా సేమియా కుక్ అవుతుందా లేదా అని. సో మీకు అలా డౌట్ ఉంటే మధ్యలో ఒకసారి అలా దాన్ని చుంచి చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఉడికిందా లేదా అన్నట్టుగా. చూడండి ఎంత పొడి పొడిగా వస్తుందో, చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు సేమ్ ఇలా తిని ఒక్కసారి బోర్ కొడితే ఇలాంటివి తినండి, చాలా బాగుంటుంది. సో చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సేమియా ఉప్మాని. సో వీడియో థంబ్నెయిల్ చూసారు కదండి. సో సిద్ధగంగా మఠకి మేము వెళ్తూ ఉన్నాము. సో ఇది వచ్చేసి తుమ్కూరు నుంచి ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఎగ్జాక్ట్గా అయితే 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో సిద్ధగంగా మఠం అనగానే మనకి మఠమే ఉంటుందేమో అనుకుంటాం, బట్ కాకపోతే దాంట్లో చిన్న చిన్న పిల్లలకి అంటే ఒక 5 years నుంచి 16 years ఉన్న పిల్లలందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందండి. అండ్ అది చాలా చాలా పెద్దగా ఉంటుంది, నియర్ టు 50 acresలో ఉంటుంది, ఒక పెద్ద మఠము. సో మీలో చాలామందికి శివాజీ స్వామి గురించి తెలిసే ఉంటుంది. మెయిన్గా అయితే కర్ణాటక సైడ్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అండ్ ఆయన ఫొటోస్ని కూడా ఆయన ఒక దేవుళ్ళలాగా భావిస్తూ ఉంటారు, అంటే నడిచే ఒక దైవం అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు అలాంటివి. ఎందుకంటే ఈ మఠంలో చిన్న చిన్న పిల్లలు చెప్పాను కదండి, 5 to 16 years లోపు ఉన్న పిల్లలందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్. అండ్ దట్టు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్, ఎలాంటి కుల మత విభేదాలు అలాంటివి ఏమీ లేకుండా అందరికి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ ఉంటారు. సో మేము ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. వెళ్ళేటప్పుడు మనకు అక్కడ స్టాచ్యూ లాగా కనిపిస్తుంది కదండి, స్టాచ్యూ లైక్ ఆర్చ్ లాగా కనిపిస్తుంది కదా. సో అదే మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇదే మనకి సిద్ధగంగా మఠానికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనకి ఏదైనా మనం వెహికల్ అయినా లేదంటే బస్సు ఆటో ఏమైనా కూడా లోపలికి వెళ్ళొచ్చు, ఈవెన్ కారు కూడా. సో లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుందని చెప్పాను కదా. సో మొత్తం కూడా 50 acresలో ఉంటుందని చెప్పాను కదా. సో చాలా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవెన్ నైట్ కూడా అందరికి కూడా ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అక్కడ పిల్లలు కూడా ఎంత యూనిటీగా ఉంటారంటే, అంటే చెప్పాను కదా అక్కడ ఎలాంటి కుల మత భేదాలు అలాంటివి ఉండవని చెప్పి అందరూ కూడా చాలా కలిసిపోయి ఉంటారు. అండ్ అక్కడ మనం ఫుడ్ తిన్నామంటే మనకి సర్వ్ చేయడానికి వేరే ఎక్కడి నుంచి పెద్దవాళ్ళు వేరే ఏజ్డ్ వాళ్ళు ఎవరు ఉండరండి, ఈ పిల్లలే మనకి సర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ పిల్లలకు కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇదే సంస్కృత పాఠశాల అంటే వేద పాఠశాల ఉంటుంది కదా. సో ఇక్కడ వేదాలు కూడా నేర్పుతూ ఉంటారండి పిల్లలకి. సో ఇది వచ్చేసి మన ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్, అంటే ఇట్లా వేదాలు నేర్పించే సంస్కృత పాఠశాలలో ఇది కూడా వన్ ఆఫ్ ది వన్ అండి. సో చాలా చాలా స్పేషియస్గా ఉంటుంది. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ చూపించేది వచ్చేసి స్వామివారి సమాధి. అంటే శివాజీ స్వామివారు ఉన్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధిని అక్కడ కట్టేసి
కట్టేశారు. సో మనకి అక్కడికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు. సో సమాధి ఎలా ఉంటుందని ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు పక్కన పిక్చర్ చూపిస్తున్నాను కదా, సో అలా ఉంటుందండి సమాధి. సో లోపలికైతే కెమెరా లాంటివి ఏం అలో లేదు. సో పక్కన పిక్చర్ మీకు యాడ్ చేస్తూ ఉన్నాను. సో స్వామి వారి సమాధి అండ్ పైన ఒకటి శివలింగం లాగా పెట్టేసి ఉంటుంది. అండ్ దాని నుంచి కొంచెం బయటకు వస్తే ఇక్కడ స్వామివారి ఫోటో కనిపిస్తుంది కదా, సో సేమ్ అలా ఫోటో రూపంలో ఉన్నట్టుగా లోపలికి వెళ్తే ఏంటంటే అసలు స్వామివారు ఎలా అంటే దీంట్లోకి ఎలా వచ్చారు, ఈ మఠం ఎలా నిర్మించారు, అదన్నీ ఉంటాయండి. ఎలా ఉంటుందంటే స్వామివారి వచ్చి అక్కడ కూర్చొని మనల్ని చూస్తున్నారేమో అన్నట్టుగా ఉంటుంది. సో ఎంట్రన్స్ టికెట్ ఉంటుందండి, ఎవ్రీవన్ ఒక 10 రూపీస్ అలా ఉంటుంది. సో లోపలికి వెళ్తే మనకి లోపల మొత్తం కూడా అన్ని చెట్లు పెట్టుంటాయి. అండ్ స్వామివారు ఇక్కడికి ఎలా వచ్చారు అండ్ చిన్నప్పటి నుంచి ఏంటనేది ఇక్కడ మనకి అన్నీ కూడా చిన్న చిన్న స్కల్ప్చర్స్లో ఉంటుంది, అంటే చిన్న చిన్న విగ్రహాల రూపంలో ఉంటుంది. చూడండి ఇక్కడ వచ్చేసి చిన్నప్పుడు అంటే చిన్న బాబుని ఉయ్యాల్లో వేసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ దీని తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ ఉంటాయి. సో అక్కడ ఏంటి అసలు అది ఏంటి అన్నట్టుగా మనకు మొత్తం కన్నడలో రాసి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఆయన్ని అంటే ఇట్లా వేద పాఠశాలలు ఉంటాయి కదండి, సో వాళ్ళు అక్కడికి ఎలా పంపించారు, వాళ్ళ పేరెంట్స్, అదంతా కూడా క్లియర్గా రాసి ఉంటుంది. సో ఒక్కొక్క పిక్చర్కి దగ్గర ఒక్కొక్కటి అలా ఉంటుంది. సో ఇక్కడ నేను, మా బాబు, మా హస్బెండ్ ముగ్గురం వెళ్ళాము. సో ఇక్కడ వచ్చేసి గురువుల దగ్గర ఎలా పరిచయం చేసేది అండ్ వాళ్ళకి మంచి మంచి విషయాలు ఎలా నేర్పించేది అన్నట్టుగా ఒక్కొక్కటిగా ఉంటుంది. సో స్వామివారు వచ్చేసి తుమ్కూరు దగ్గరలోనే జన్మించారండి, అంటే చిన్న ఊర్లు ఉంటాయి కదా, చిన్న పల్లెటూరులో జన్మించారు. సో 1907 ఏప్రిల్ 1న జన్మించారు. సో ఆయన వచ్చేసి 111 సంవత్సరాలు ఉన్నారండి, అంటే 100 సంవత్సరాల పైనే ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే చనిపోయేంత వరకు కూడా చాలా యాక్టివ్గా ఉండేవారంట. అంటే మాకు అంటే రీసెంట్గా మేము కర్ణాటక వచ్చాం కాబట్టి పెద్దగా తెలీదు, బట్ ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అంటే ఇక్కడ మఠంలో జరిగే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా ఖచ్చితంగా ఆయన అటెండ్ అయ్యే వాళ్ళంట. చాలా చురుగ్గా ఉండేవాళ్ళంట. ఆయన చాలా చాలా మంచివారు. ఎంత మంచివాళ్ళు కాకపోతే ఇంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఎందుకంటే అన్ని దానాలకెల్లా విద్యాదానం చాలా చాలా గొప్పది కదండి. అంత ఫ్రీగా ఇంతమంది పిల్లలకి అంటే ఆయన ఎప్పటి నుంచో చేస్తే ఇప్పుడు కూడా ఇంకా కూడా ఫ్రీగా నడుస్తూనే ఉందంటే ఎంత గ్రేట్ కదా. సో ఇప్పటికి కూడా ఒక 10,000 అంటే 8,000 నుంచి 10,000 ఎబో పిల్లలు కూడా ఇప్పటికీ అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్లో ఉన్నారు. సో ఇలా మనం ముందుకు వెళ్తా ఉంటే ఒక్కొక్కటిగా అన్నీ ఉంటాయి. సో ఇక్కడ జంగమ దీక్ష తీసుకున్నట్టుగా ఎలా అన్నీ కూడా క్లియర్గా మనకి రియల్గా వాళ్ళు తీసుకుంటే మనం వాళ్ళని దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటుందో అంత రియాలిటీగా ఉన్నాయి. నిజంగా విగ్రహాలన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందంటే ఎలాంటి డిస్టర్బెన్స్లు ఉండవు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఎలాంటి సౌండ్స్ కూడా ఏమీ వినిపించవు. ఇలా మనలాగా వచ్చేవాళ్ళు తప్ప లోపల ఇంకా ఎవరు ఉండరు. కొంచెం సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, ఒక 2 to 3 మెంబర్స్ అంతే, అంతకు మించి లోపల ఎవరు ఉండరు. సో ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే అంటే చిన్న చిన్న పిల్లలకి కూడా ఎలా ఫ్రీగా అప్పటి నుంచే మన స్వామివారు ఎలా విద్య నేర్పించారు అండ్ ఎలాంటి కులమత భేదాలు అవి ఏవి చూపించే వాళ్ళు కాదని ముందే చెప్పాను కదా. సో అలా అందరికి కూడా చాలా ఫ్రీ ఎడ్యుకేషన్ని కూడా అందిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా అది నడుస్తూనే ఉంది. సో చెప్పాను కదా ఆయన ఒక 111 సంవత్సరాలు బతికి ఉన్నారని చెప్పి. సో ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన అంటే మరణించక ముందే ఆయనకి మంచి మంచి అవార్డ్స్ ఇచ్చారండి, ఎందుకంటే ఇంత మంచి పని చేస్తున్నారు కాబట్టి. సో ఆయనకు వచ్చేసి 2015లో మన గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఏంటంటే పద్మభూషణ్ అవార్డుని ఇచ్చారండి 2015లో. అండ్ దీంతో పాటు మనం ఇలా లోపలికి వెళ్తూ ఉంటే అప్పట్లో మన రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా, సో ఆయన కూడా వచ్చి ఈ ఆశ్రమానికి వచ్చి ఆయన్ని చాలా పొగిడారంట, ఇంత మంచి పని చేస్తున్నారని చెప్పి. సో అది కూడా మనకి లాస్ట్లో ఉంటుంది, మీకు చూపిస్తాను అంటే ఆయన వచ్చినప్పుడు ఏంటి అన్నట్టుగా. సో ఇక్కడ దాకా వచ్చినాక కొంచెం డౌన్కి ఉంటుంది, కొంచెం మెట్లు దిగేసి పక్కన లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు ఏపీజే అబ్దుల్ కలాం గారిని కలిసినప్పుడు ఎలా ఉండేది అన్నట్టుగా అక్కడ మనకు అన్ని క్లియర్గా రాసి ఉంటుంది.
సో ఇక్కడ ఒక్కొక్కటిగా అన్ని అంటే మొక్కల్ని కూడా చాలా పెంచారు. అండ్ చెప్పాను కదండి ఇది 50 ఏకర్స్లో ఉంటుందని, చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఫుడ్ అంతా ఒక సైడు, పిల్లల హాస్టల్ అంతా ఒక సైడు, అండ్ పిల్లల ఎడ్యుకేషన్ అంటే కాలేజు స్కూలు అవన్నీ కూడా ఒక సైడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా స్పెషల్గా మనకి వేద పాఠశాల ఉంటుంది, అంటే వేదాలు నేర్పించడానికి కూడా స్పెషల్గా కట్టించారు అక్కడ. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, అదే అండి, అది కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో ఇదే అండి ఇందాక చెప్పాను కదా ఏపీజే అబ్దుల్ కలాం గారిచే అని. సో ఇలా ఉంటుంది. అబ్దుల్ కలాం గారిని కలిసినప్పుడు కూడా ఫోటో ఉంటుంది చూడండి, ఇక్కడ అన్నీ క్లియర్గా రాసి ఉంటుంది. ఏపీజే అబ్దుల్ కలాం గారు వచ్చి ఎన్ని అంటే చాలా మెచ్చుకున్నారని, ఇంత మంచి మంచి పనులు చేస్తున్నప్పుడు అన్నట్టుగా. సో దీని తర్వాత ఏంటంటే మనం ఇంకా ముందుకు వెళ్తా ఉంటే చిన్నప్పటి అన్ని మెమోరీస్. అండ్ ఇక్కడ వచ్చేసి శివలింగానికి పూజ చేస్తున్నట్టుగా ఒకటి బాగుంటుంది. అసలు విగ్రహం చాలా చాలా న్యాచురల్గా ఉంటుంది. రియల్గా స్వామివారే వచ్చి అక్కడ పూజ చేస్తున్నారేమో అన్నట్టుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ముందుకెళ్తే ఏంటంటే చిన్నప్పటి పిల్లల ఆటలన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ చూస్తే మనకి చిన్నప్పటి ఆటలన్నీ గుర్తొస్తాయి. గోళీలు ఆడేదే కానీ, ఇట్లా వంగి దూకేదే కానీ, లేదంటే తొక్కుడు బిళ్ళ, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా అంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. విగ్రహాలన్నీ కూడా రియల్గా పిల్లలు వచ్చి ఆడుతున్నారేమో అన్నట్టుగా. అండ్ దీని తర్వాత వచ్చేసి మా బాబు ఇంకొంచెం ముందుకెళ్తే ఇలా చిన్నపిల్లల యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. సో ఉయ్యాలుగేవి అన్నీ కూడా, జారే బండ్లు అన్నీ కూడా ఉన్నాయి. సో పిల్లలతో మీరు వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెట్లు కూడా చాలా ఎక్కువ పెట్టేశారు. స్వామివారు ఉన్నప్పటి నుంచే ఇవి పెడతానే ఉన్నారంట. సో చెట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఫ్లవర్స్తో ఉన్న చెట్లు అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. దీని తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇది ఒక యాక్టివిటీ పిల్లలకి. అంటే మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం కదా, ఎక్కడైనా ఉంటాయి ఇవైతే. తాళ్ళు పట్టుకొని ముందుకు వెళ్ళేదంట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏవి పట్టుకోకుండా ముందుకు వెళ్ళేదంట. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అవి చూడగానే మా బాబు అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. సో ఇంకా మా హస్బెండ్ ఇంకా హెల్ప్ తీసుకొని ఇవన్నీ నడిపించేస్తూ ఉన్నాడు. మేము వెళ్ళిన తర్వాత అంటే మేము వెళ్ళేసరికి 3 అలా అయిందండి. సో 3 తర్వాత కొంచెం వెదర్ అనేది కూల్ అవుతూ ఉంటుంది కదా. సో 3:30, 4 కంతా ఇంకా జనాలు ఎక్కువ వస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మనకి మహాశివరాత్రి ఉంటుంది కదా ఎవ్రీ ఇయర్. సో అప్పుడు ఏంటంటే ఒక పెద్ద జాతరలాగా చేస్తారు. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి మా హస్బెండ్ వచ్చారు ఇక్కడికి, చాలా పెద్దగా ఉండిందంట. అంటే ఎక్కువ పెడతారంట. లైక్ షాపింగే కానీ, లేదంటే స్వామివారిని దర్శించుకోవడానికి, స్వామివారి సమాధిని దర్శించుకోవడానికి కూడా జనాలు ఎక్కువ వస్తూ ఉంటారంట. ఫుల్ రష్గా ఉండిందంట. సో లాస్ట్ ఇయర్ ఇదే అండి ఇందాక చెప్పాను కదా సమాధి, మీకు స్టార్టింగ్లో చూపించలేదని ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. సో అదంతా చూసుకున్న తర్వాత ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోయాము. యాక్చువల్లీ మాకు వేరే వర్క్ ఉండింది. సో ఆ వర్క్ అయిపోయినాక ఇంకొంచెం టైం ఉంది అనేసరికి ఇక్కడ కూడా వెళ్ళేసి వచ్చాము. ఇది మేము ఒక 3rd టైం అండి ఇది వెళ్ళడము. ఇప్పటికే 2 టైమ్స్ ఆల్రెడీ వెళ్ళొచ్చాము. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ఈ సైడ్ వెళ్తున్నారు, లేదంటే కర్ణాటకలో ఉండే వాళ్ళైతే డెఫినెట్గా ఖచ్చితంగా ఇది విజిట్ చేసి ఉంటారు. బట్ ఇదైతే ఎక్కడుందో తెలియదు అనే వాళ్ళకి ఒకసారి మీరు డెఫినెట్గా విజిట్ చేయాల్సింది. చాలా చాలా బాగుంటుంది. సో ఈయనకి చెప్పాను కదండి, ఇంత మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మన కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ కూడా 2007 నుంచి ఆయన శతాబ్ది సంవత్సరాల సందర్భంలో ఒక పురస్కారాన్ని ప్రతిసారి ఇస్తారంటండి. సో ఇంత మంచి పర్సన్కి ఎంత ఇచ్చినా తక్కువే కదండి. సో ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు బెల్ ఐకాన్ అనేది ఎనేబుల్ అవుతుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.